నమస్కారం. పెట్రోల్ అనగానే అది మండే స్వభావం గల ఒక లిక్విడ్ అనేది మన అందరికీ తెలుసు. కానీ దానితో పాటు దాని ధరలు కూడా మండటం అన్నది ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉంది. 2022 సంవత్సరంలో మే నెలలో పెట్రోల్ ధర ₹120 వరకు ఎగిసిపడింది. సాధారణంగా పెట్రోల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర మీద ఆధారపడి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధర $50 నుంచి ఎంతనా పైకి పెరగచ్చు, మళ్ళీ అంత పెరిగిందే అంత తగ్గొచ్చు కూడా. దానితో ప్రపోర్షనేట్గా వినియోగదారుడిగా మీ పెట్రోల్ ధర ఉంటుందా అంటే జనసామాన్యం ఏమనుకుంటున్నారంటే క్రూడ్ ఆయిల్ ఎంతకు వచ్చినప్పటికీ కూడా మాకు విపరీతమైన ధరలతోటి అమ్ముతున్నారు అని. ఇది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దు. ఏ ప్రభుత్వం ఇంట్రెస్ట్లు ఆ ప్రభుత్వంలో ఉన్నాయి. దాంతో వినియోగదారుడి ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో ఎవరికీ అర్థం కావటంలా. తమాషాగా మీరు చూడండి, GSTలో పెట్రోల్ని చేర్చలేదు. ఒక దేశము ఒక పన్ను అన్నప్పుడు అన్నిటి మీద ఉండాలి. అది దీన్ని GSTలో చేస్తే మాకు ఇప్పుడు వస్తున్న ఆదాయం పడిపోతుందన్నది రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ప్రభుత్వాలు అనేవి వ్యాపార సంస్థలు కాదు. వాళ్ళకి ప్రజా సంక్షేమం ముఖ్యం. కానీ దీని నుంచి ఇంత సంపాదించేస్తే ఒక వ్యాపారికి ఉండవలసిన లక్షణం అది. గత కొన్ని ఏళ్లగా ప్రభుత్వాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. గత కొన్ని ఏళ్లగా ఈ పెట్రోల్ ధరలు మండుతూనే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది అన్నది మనకు తెలుస్తుంది, పేపర్లో వార్త వస్తుంది. ఆ వార్త వినగానే పెట్రోల్ ధర తగ్గుతుంది అని అనుకుంటాడు ఎక్స్పెక్టేషన్ వినియోగదారుడు. తగ్గదు. ఎప్పుడైతే లీటర్ పెట్రోల్ ₹120 పెరిగిందో దాంతో ప్రజల్లో ఆందోళన రావటం ప్రారంభమైంది. అది పెద్దది కాకుండా ఉండాలంటే ఈ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు విధించే ధర తగ్గాలి అనే ఉద్దేశంతో పెట్రోల్ మీద ₹8, డీజిల్ మీద ₹6 వరకు తగ్గించారు. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తేనే వీళ్ళు తగ్గించి అమ్మగలరు. ఆ రకంగా ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం ఇంచుమించు ఈ సంవత్సరంలో ₹50,000 కోట్ల తగ్గిపోయిందంట. కేవలం పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ₹50,000 కోట్ల తగ్గి ఉండొచ్చు. ఏ పన్ను అయినా సరే ఏ విధంగా ఉండాలంటే అర్థశాస్త్రంలో చాలా చక్కగా నిర్వచించబడింది పన్ను వసూలు చేసే విధానం. అది మీరు ఎక్సైజ్ డ్యూటీ అనండి, GST అనండి, VAT అనండి, మరొకటి అనండి, పన్నే. ఏ విధంగా క్రిమికీటకాలు పువ్వు నుంచి తేనెని సేకరించేటప్పుడు ఆ పువ్వు యొక్క స్వరూపాన్ని ఏమాత్రము డిస్టర్బ్ చేయకుండా తేనెని ఎలా తీసుకుంటాయో ఆ పువ్వుకి బాధ కలగకుండా, అదే రకంగా ప్రభుత్వం వినియోగదారులను బాధించకుండా వాళ్ళకి నొప్పి కలగకుండా పన్ను రాబట్టుకోవాలన్నది ఆనాటి అర్థశాస్త్రంలో రచించబడి ఉంది. వినియోగదారులలో ఎటువంటి అసంతృప్తి ఉండదు అలా జరిగితే. అట్లీస్ట్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు కరస్పాండింగ్గా ఇక్కడ ధర తగ్గింది అన్నప్పుడు ఇంకేం కంపేర్ తగ్గింది కదా, అక్కడ తగ్గింది కదా అనే సంతృప్తి చెందుతాడు వినియోగదారుడు. అది జరగనప్పుడు తప్పనిసరిగా ఏంటి ధరలు తగ్గుతున్నాయి ఇలా పెంచుకుంటూ పోతున్నారేంటి, ధర తగ్గి క్రూడ్ ఆయిల్ ధర తగ్గి పెట్రోల్ ధర పెరగటం అన్నది కూడా చాలా వింతగా ఉంటుంది వినియోగదారుడికి. అందుచేత వినియోగదారులు ఈ విషయాలన్నీ కూడా మనం ఎన్నుకున్న నాయకులు పార్లమెంట్లో చెప్పగలగాలి. వినియోగదారులు ఈ రకంగా బాధపడుతున్నారండి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు చేస్తుంటే సామాన్య మానవుడు నడ్డి విరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. కూరగాయలతో సైతంగా అన్నీ కూడా పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. ఒక చోట నుంచి చోటు మూవ్ అయితేనే కదా ఎసెన్షియల్ కమోడిటీస్ అందరికీ దొరికేవి. మరి ఆ ధరలు పెంచుతున్నారు. న్యాచురల్గా ఆ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధర పెరిగితే కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. మీరు ఏ ఎకనమిస్ట్ని అడగండి, ఎందుకు ఒక్కొక్కసారి వస్తుంటాయి ధరలు పెరగలేదని. ఎకనమిస్ట్ కానీ నాలాంటి వాడు ఏమనుకుంటాడంటే పెరగకపోవటం ఏంటి, పెరిగినాయి, ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అనుకుంటాడు. ప్రజలు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచితే అందరూ ఆనందిస్తారు. హ్యాపీనెస్ అని ఏదైతే అనుకుంటున్నాయో కొన్ని ప్రభుత్వాలు ఈ రోజున జీడిపి ఎంతని కొలవకండి, జీడిపిని బట్టి మీ ప్రతిభని అంచనా వేయకండి. వినియోగదారులు అంటే మీ ప్రజలు, వినియోగదారులు అంటే ప్రత్యేకమైన కేటగిరీ ఏం కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎంత ఆనందంగా ఉన్నారు అన్నది మీరు ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఒక సామరస్యపూర్వకమైన విధానాన్ని పెట్రోల్ ధరలను నిర్ణయించడంలో ఉపయోగిస్తారన్నది నా భావన. ప్రభుత్వానికి ఆదాయ వనరులు కేవలము పెట్రోల్ నుంచే రాదు. ఈరోజు మరి నేషనల్ హైవేస్ నుంచి వచ్చే ఆదాయం
ఎంత అని చెప్పడానికి అవకాశం లేదు. జిఎస్టీ ద్వారా ప్రతి నెల 1,50,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇక్కడ లాభాలు కాదు కదా చూడాల్సింది. ప్రభుత్వానికి సహజ వనరుల ద్వారా కార్మిక శ్రమ వల్ల ఎంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయాన్ని మళ్ళీ ప్రజా సంక్షేమం కోసం మనం ఎలా మరల్చాలి, ఇది సమంజసమైన ఆలోచన. ప్రభుత్వానికి సలహా ఇచ్చేంత గొప్పవాడిని కాదు. వినియోగదారులు ఇంతకాలం నుంచి మదన పడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే పెట్రోల్ ధర కూడా తగ్గితే పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది అన్నది. నేను చెప్పానుగా, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ తగ్గటం వల్ల ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయానికి 50,000 కోట్ల గండి ఒక పేపర్లో ప్రముఖంగా వచ్చిన వార్త ఇది. దాన్ని పూడ్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు. అంచేత వినియోగదారులారా, మీ నాయకులు మిమ్మల్ని సరిగా, మీ అవసరాలను సరిగా గుర్తించి పార్లమెంట్లో చెప్పేలాంటి వాళ్ళని మీరు ఎన్నుకోగలిగితే బహుశా మీ మాట అక్కడ వినపడుతుంది. ఈ ఒక్క విషయాన్ని ఈ సందర్భంలో వినియోగదారులకు తెలియజేస్తూ, ఒక సిటిజన్కి చాలా ఉంటాయి డ్యూటీస్, చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ సిటిజనే పౌరుడిగాను భావిస్తున్నాం, ఈ సిటిజన్నే వినియోగదారుడిగా భావిస్తున్నాం, ఈ సిటిజన్నే ఓటర్గా కూడా భావిస్తున్నాం. ఇందులో ఏదీ కాదనలేం కదా. అంటే వినియోగదారుల్లో అవగాహన ఉండాలి. ప్రభుత్వం మీద అపోహలు సృష్టించడం కాదు మనకు కావాల్సింది. రేషనల్గా ఆలోచిద్దాం. ఇది ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుంటుంది కదా. మీ ఆలోచనని ప్రభుత్వానికి చెప్పేది ఎవరు? మీరు ఎన్నుకున్న నాయకుడు. సో అతన్ని సరైన వాడిని ఎన్నుకుని మీరు ప్రభుత్వాలకి మీ వాయిస్ వినిపించేలా చేస్తేనే వినియోగదారులు ఆనందంగా ఉంటారు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.